హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అండ్ ఇంకోటేంటంటే తెలుగమ్మాయి. కట్టు లక్షణం చాలా బాగున్నావు. ఆ! అండ్ మీరు గూడా తెలుగమ్మాయిగా. అవును. కానీ తెలుగమ్మాయిల్ని తెలుగు ఇండస్ట్రీలో తక్కువ వాడుతున్నారు. హ్మ్. తక్కువగా చేసుకుంటున్నారు. సో, అదర్ స్టేట్ నుండి ఎక్కువ తెస్తారనే టాక్ ఎప్పటినుండో నడుస్తుంది. అవునవును. మధ్య కాలంలో కొంచెం మారింది. అవును. బట్ మారింది అంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తెలుగు అమ్మాయిలని తెచ్చి చిన్న చిన్న క్యారెక్టర్‌లకి ఇచ్చేస్తున్నారు. ఏదో ఇవ్వలేదనకుండా పెద్ద పెద్ద క్యారెక్టర్‌లు అవన్నీ మళ్ళీ ముంబై నుండో, అక్కడి నుండో వస్తున్నారు అని అంటారు. సో, దానికి అవునవును. మీరు చూసిన విధానం మీకెలా అనిపించింది? బేసికల్‌గా ఇక్కడొచ్చేసి నేను చూసినంత వరకు తెలుగు అమ్మాయిల్ని ఎందుకొద్దు అంటే కొంచెం రెస్ట్రిక్షన్స్ హ్మ్. అది కొంచెం మనం తెలుగు పెడతామా? అమ్మాయిల్లో ఓకే. ఆ! అమ్మాయిలు పెడతారు. హ్మ్. మన దగ్గర కొంచెం హ్మ్. ఈ ట్రె మధ్యన అది గూడా మారిందని విన్నాను. మారుతోంది. ఓకే. స్లోగా మారుతోంది. హ్మ్. వాళ్ళు గూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏదైనా గూడా మనం ఇలా చేయాలి, ముందుకొద్దాం అని హ్మ్. చెప్పేసి. ఈవెన్ ముంబై నుంచి ఏంటంటే వాళ్ళు టైమ్ టు టైమ్ ఉంటారు. వాళ్ళు పని జూసుకుంటారు, ఎళ్ళిపోతారు. హ్మ్. తెలుగు అమ్మాయిలకి ఏమైపోతుందంటే ఇక్కడ ఉండేటప్పటికి ఎస్పెషల్‌గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హ్మ్. వాళ్ళ పర్మిషన్స్ ప్రతి ఒక్క అమ్మాయి ఇలానే అడుగుతూ ఉంటుంది. హ్మ్. సార్ మా ఇంట్లో ఇలాగా అలాగా. హిందీ వాళ్ళు బాలీవుడ్ సైడ్ వాళ్ళకి అలా ఉండదు. హ్మ్. ఇండిపెండెంట్‌గా డెసిషన్ తీసేసుకుంటారు. ఓకే. మా నాన్నని అడిగి చెప్తా, మా ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తా, మా ఆయన్ని అడిగి చెప్తా ఇలాంటివి ఏమి ఉండదు. హ్మ్. ఇప్పుడిప్పుడు తెలుగు అమ్మాయిలు గూడా ఏంటంటే ఇండిపెండెంట్‌గా డెసిషన్ తీసుకుంటారు. మీరెప్పుడు నాలాంటి అలా వాళ్ళు. అన్నారా? నా నేనంతే. ఎప్పుడు అంతే. అనలేదా? వాళ్ళని అడిగి చెప్తా, ఈళ్ళని అడిగి చెప్తాని? అహా! ఓన్ లేదండి. డెసిషన్. ఓన్ డెసిషన్. హ్మ్. సో, ఇదే అంటే ఇదే కన్ఫర్మేషన్ అనుకోవచ్చా? ఏంటది? ఇంకేదైనా ఉందా? ఏంటది? పర్టిక్యులర్ రీజన్స్? తెలుగు ఆహ్, అమ్మాయిలు అదర్ స్టేట్ అమ్మాయిలు మీరేమనుకుంటున్నారు చెప్పండి. దాన్ని బట్టి నేను చెప్తాను. మేమేదో అనుకుంటానంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలనేసి అట్ ద సేమ్ టైమ్ మీరన్నట్టే కొంత బౌండరీస్ అనేవి పెట్టుకుంటారు. హ్మ్. సో, హ్మ్. అదర్ స్టేట్ అమ్మాయిలకి బౌండరీస్ అనేవి ఉండవు. వాళ్ళు ఇప్పుడు ఐ మీన్ టు బి హానెస్ట్‌లీ ఒక బికినీ షూట్ ఉంది. అవునవును. సో, వాళ్ళనేసరికి ఓకే. అంటే ఓకే. మాకు షూట్ అవుతుంది అంటారు. హ్మ్. బట్ అమ్మాయిలయ్యేసరికి కొంచెం లేట్ చేస్తారు అనేసి విన్నాను. హ్మ్. సో, హ్మ్. అది ట్రూ. అదే డ్రెసింగ్ విషయంలో అలానే ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, అమ్మాయిలు బేసికల్‌గా బాంబే, ఢిల్లీ అటు సైడ్ ఏంటంటే చాలామంది అమ్మాయిలు దొరుకుతారు హ్మ్. వాళ్ళకి. కంఫర్ట్ జోన్ లాగా అన్నమాట వాళ్ళకి. ఎలా హ్మ్. అంటే అలా వేసుకుంటారు. హ్మ్. మంచి ఫ్రీకింగ్‌గా ఉంటారు. కొంచెం వాళ్ళతో కలిసిపోతారు. హ్మ్. అంటే కొంచెం హ్యాబిట్స్ ఉన్న డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతారు ఎక్కువగా. హ్మ్. పార్టీస్‌కి ఏదైనా పిలిచినా వెళ్తారు. అవును. సో, వాళ్ళకి అదొక ఎంజాయ్‌మెంట్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు వచ్చారు అనంటే 4 రోజులు. ఓకే. సో, అబ్బాయిలతో కలిసిపోయినట్టుగా ఉంటుంది. మన హ్మ్. దగ్గర ఏంటంటే, నేను తాగను, హ్మ్. నేనది చేయను హ్మ్. ఇలాంటివి ఉంటాయి గాబట్టి, ఎందుకులే అన్న ఫీలింగొస్తుంది. ఓకే. సో, అలా. సో, ఓకే. మా ఎక్కువ మేము మూవీసే అనుకోవచ్చు. యాక్టర్ అనే చెప్పొచ్చు. బట్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఈ మధ్యన రంగప్రవేశం చేసినారు కాబట్టి దాని గురించి కూడా అడగాలి. సో, అడగండి. అంటే నాకు తెలిసి మీ మాటలు ఎలా ఉంటాయంటే చాలా పద్ధతిగా, ముక్కుసూటిగా మాట్లాడతారు. హ్మ్. నేను కొన్ని చూసాను గూడా. హ్మ్. బట్ మీ వే ఆఫ్ స్టైల్ కావచ్చు, డ్రెసింగ్ స్టైల్ కావచ్చు, యూత్‌ని కనెక్ట్ చేసుకునేటట్లు ఉంటది. అవునవును. సో, అది ఎందుకని? ఇప్పుడు యూత్‌ని కనెక్ట్ చేసుకొని ఏం జేస్తారు? బేసికల్‌గా ఏంటంటే, నేను చేసిన రీల్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. అందులో స్టార్టింగ్ నుంచి చూస్తే చాలా వేరియేషన్స్ చేశాను. హ్మ్. స్టార్టింగ్‌లో. ఆ వ్యూస్ ఆ! కూడా ఎళ్ళలేదు. అస్సలు కోవేశ్వర్‌లో కామెడీవి చేశాను. అవును. చాలా చాలా వేరియేషన్ చేశాను. కానీ అది బోల్డ్ దగ్గర రాంగానే నాకు వ్యూస్, లైక్స్ అవన్నీ చాలా పెరిగాయన్నమాట. హ్మ్. బేసికల్‌గా ఏంటంటే నేనేదో అది ఒక మెయిన్ కంటెంట్‌గా అని కాదు. హ్మ్. సో, ఫస్ట్ జనాల్లో 'తాక్షి' అంటే ఒక అమ్మాయి రికగ్నైజేషన్ కోసము నేనది చేస్తున్నాను. హ్మ్. అది మీరిది చూపించి ఆహ్, ఏం ఏం చేయాలనుకుంటున్నారు? నలుగురిలో చూపించి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు అని ఇలాంటి క్వెషన్స్ ఒస్తాయి. హ్మ్. నేర్పిద్దామని కాదు. ఫస్ట్ నన్ను చూడండి. హ్మ్. చూసిన వాళ్ళలో అది మంచి, చెడు రకరకాల వాళ్ళందరుంటారు. హ్మ్. వాళ్ళందరిలో చాలామంది నన్ను రీచ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. అక్కడ నేను ఫిల్టర్ చేసుకుంటాను. హ్మ్. సో, ఫస్ట్ 'తాక్షి' అనే పేరు అందరికీ తెలియాలి. హ్మ్. సోషల్ మీడియా అంటే ఏంటి? సోషల్లీ వి హావ్ టు నో ఎవరీవన్. హ్మ్. సో, మనం అనుకుంటాం గదా! సో, ఆ కైండ్ నేను అంటే అందరికి మనల్ని తెలియాలి అని మనం చెప్పి. ప్రూవ్ చేసుకోవడం, మనల్ని మనల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడమే ఆ! అంటారా? అది హ్మ్. వన్ ఆఫ్ ది రీజన్. హ్మ్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైనా తీసుకోండి. 'తమన్నా' గారు, 'శృతి హాసన్' గారు చాలా మంది హీరోయిన్స్. హ్మ్. వాళ్ళందరూ ఐటెమ్ సాంగ్స్ చేయకుండా లేరు. హ్మ్. బోల్డ్ చేయకుండా లేరు.
ఎవరు ఆ షో చేయకుండా లేరు. ఉమ్, ప్రతి ఒక్క సినిమాలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చేస్తూనే టైంలో అవును చేస్తూనే ఉన్నారు. అవునవును. అనుష్క గారు కూడా బిక్నీ చేశారు, అన్ని ఉమ్, చేశారు. ఉమ్, సో వాళ్ళందరినీ మీరు ఎవరేం అనట్లేదే, ఎందుకు వేస్తున్నాయి ఆ బట్టలు, ఉమ్, తిడతారు కదా కమెంట్ సెక్షన్ లో. నువ్వు అదా ఇదా ఉమ్, ఇంతకొస్తావా ఏంటి అసలు, ఉమ్. వాళ్ళని అడుగుతారు ఎవరైనా. మళ్ళీ వాళ్ళనే మ్, ఏదైనా అకేషన్ కి వాటికి రిబ్బన్ కటింగ్ కి బాగా రెస్పెక్ట్ గా పిలుస్తారు, చాలా చేస్తారు. రెస్పెక్టెడ్ ఎక్కువ ఇచ్చి ఇచ్చి మరి మేడం మీరు ఉమ్, కనబడ్డమే అడుగు ఇది పెడితే చాలు. మ్మ్. మరి వాళ్ళు చేసిన షూట్స్ అవే కదా. ఉమ్, మాకంత షూటింగ్ చేసి మమ్మల్ని ఏదో గొప్పగా ఎవరు చూపించే వాళ్ళు ఉండరు. ఉమ్, ఆ ప్లాట్ఫామ్ మాకు దొరకలేదు. ఉమ్, ఈ ఒక్క ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఇవి ఏదైతే ఉందో నాకు నచ్చిన ప్లాట్ఫామ్, నేను ఉమ్, హీరోయిన్ లాగా ఫీల్ అయిపోయి నాకు నచ్చినట్టుగా నేను ఒక వీడియోస్ తయారు చేస్తున్నాను. ఉమ్, నచ్చితే చూడండి, ఉమ్. లేదంటే లేదు, ఇబ్బంది ఉంటే. ఓకే. వాళ్ళైనా చేసేది అదే కదా, నచ్చితే సినిమా చూడండి లేకపోతే లేదు అని ఉమ్. చెప్పేసి నేను కూడా అదే చేస్తున్నాను. ఇప్పుడు మీ రీల్స్ పేరెంట్స్ ఎవరైనా చూస్తారా? మా ఇంట్లో వాళ్ళు చూస్తారండి. సో నేను ఏమన్నా ఫస్ట్ ఏమైనా అన్నారా? నేను ఫస్ట్ ఇంట్లో వాళ్ళకే చూపిస్తాను. నేను అవునా? రీల్ చేసినప్పుడు కంపల్సరీ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను. ఎందుకంటే ఈ మధ్య ఏమవుతుందంటే రీల్స్ పోస్ట్ చేస్తాను, ఉమ్, అది మీమ్స్ అవి పెడుతున్నారు, వైరల్ అవుతుంది. ఉమ్, వాళ్ళకి వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్ అవి ఉంటాయి కదా, ఉమ్, ఎవరో ఒకళ్ళు పెడుతున్నారు. ఓకే. వాళ్ళప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తున్నావు, ఏదో పెట్టారు వాళ్ళు నాకు అంటే, అదేదో ఎక్కడో పోస్ట్ అయిందేమో ఓకే. అలా అనుకుంటారు. ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఇన్స్టా రీల్ పోస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చూపిస్తా, ఇది నేను చేసిన రీల్, ఇది బాగా చూసుకో చూసుకోండి. చూసుకోండి, ఆ, మళ్ళీ నన్ను ఏం అడగద్దు, ఆ, ఎలాగో మళ్ళీ మీ దాకా వస్తుంది అని చెప్పి ఫస్టే చెప్తాను. creative. వాళ్ళు తిట్టినా ఏమన్నా ఫస్ట్ వాళ్ళకి చూపించేస్తాను నేను. ఓకే. అది అక్కడ అక్కడ క్లారిఫై అయిపోతుంది. మళ్ళీ ఉమ్, వాళ్ళకి ఎవరైనా పంపించారనుకోండి, మా అమ్మాయి ఆల్రెడీ మాకు పెట్టిందండి, మాకు అన్నీ తెలుసులేండి అని అలా చెప్పేస్తారు. ఉమ్, సో నాకు హ్యాపీయే నేను. ఓకే. అండ్ చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. ఇంకోటి మొన్న డాబా మీద అదే పుష్ప 2 సాంగ్ ఒకటి చేశారు. అవునవును, సో వైట్ చున్నీ వేసుకొని, అవునవును. అంటే డ్రెస్ వేసుకోవడం మర్చిపోయారా లేకపోతే అలా వేసుకోరని? లేదు లేదు, అలా వేసుకోవాలనే వేసుకున్నాను. ఎందుకు? అందరు అటెన్షన్ కోసమే కదా. మరి ఆబ్వియస్ గా అటెన్షనే కదా కావాల్సింది. ఏయ్. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను, ఉమ్, నాలో అందాలేంటి, ఉమ్, నాకే ఉంటుంది క్లారిటీ. ఉమ్, నేను ఎంత అందంగా కనిపిస్తే, ఎలా కనిపిస్తే బాగుంటుంది, ఉమ్. ఎలా అట్రాక్ట్ అవుతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా ఉన్నాను అనేది నాకు క్లారిటీ ఉంది కాబట్టి ఆ రకంగా డ్రెస్సింగ్ సో చేసుకుంటాను నేను. మీకు కనిపించే అందాలు అవతలకి కనిపించినట్టు చేస్తారు అయితే. అంతే అంతే. అంతే. ఉమ్. ఇంక ముందు ముందు చాలా వీడియోలు వస్తాయి అయితే. లేదు, అంతకు బియాండ్ ఏది జరగదండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇప్పటికే ఒక అద్భుతాలు జరుగుతున్నాయి, అవును. చాలా బాగున్నాయి కూడా నిజంగా. బ్లాక్ సారీ. చాలా అదైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అవునవును. బట్ ఓకే, అంటే ఎంతమంది ఎన్ననుకున్నా ఫైనల్లీ మీరు ఏమనుకుంటారంటే, నేను అక్కడ ఒక యాక్టర్గా చేస్తున్నా, అవును అదే యాక్టింగే, అవును అది ఒక యాక్టర్గా చేస్తున్నా, అవును. ₹1,00,00,000 ఎట్టి ఒక సినిమా తీసినప్పుడు వాళ్ళు చూపించింది లేదు, నేను నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను చూపించుకుంటాను, చూసిన చూడండి అంటారు అంతేనా? అంతే అంతే. సో నిజంగా నాకైతే బాగానే అనిపించింది, ఎందుకంటే నేను కూడా కొన్ని చూసాను కాబట్టి. అంటే ఇప్పుడు బేసికల్ గా ఇప్పుడు రీసెంట్ గా మీరు అన్నారు కదా, ఉమ్, ఒక అబ్బాయితో చేసిన బ్లాక్ సారీ ఇది యా, అని చెప్పేసి, కరెక్ట్ గా ఆ షార్ట్ అవ్వడానికి ఆ ఎక్స్ప్రెషన్ ఎంత కావాలో అంత ఇచ్చేసిన తర్వాత ఇమీడియట్ గా పక్కకి వెళ్ళిపోతాను నేను. ఉమ్, అంటే అది యాక్టింగ్, అది అవును క్లియర్ గా ఆ అవును. ప్రొఫెషనలిజం ఆ అబ్బాయికి కూడా తెలియాలి, ఉమ్, ఈ అమ్మాయి ఇంతకు మించి చనువు ఇవ్వదు అని ఉమ్, చెప్పేసి. ఉమ్, వాళ్ళే షాక్ అయ్యారు, ఉమ్, ఇంత దగ్గర దాకా చాలా వెళ్ళిపోయింది ఏంటి ఈ అమ్మాయి అనేసి. అవును. సో అది అలానే చేస్తా అనమాట, చాలా ఉమ్, ప్రొఫెషనల్ గా తీసుకుంటాను ఉమ్. రీల్స్. అంటే ఇన్స్టాగ్రామ్కి ఇంకా అంటే ఇంతకు ముందు చూసుకుంటే పెద్దగా ఇన్స్టాగ్రామ్ వాడలేదు మీరు, లేదు లేదు. ఓన్లీ యాక్టింగ్ యాక్టింగ్ అంటే ఆ పిచ్చి అంటే అటు వెళ్ళారు. అవును. సెకండ్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి ఇటు వచ్చి, అంటే స్టార్టింగ్లో మీకు వ్యూస్ కూడా పెద్దగా లేవు, లేవండి. సో ఎందుకు మరి, అంటే ఇలా చేస్తే వ్యూస్ వస్తాయి అని ఎవరైనా సజెస్ట్ చేశారా? ఎవ్వరు ఏం సజెషన్ ఉమ్, ఇవ్వలేదు, నాకు నేనే రకరకాలుగా చేసి చేసి ఒక దగ్గర స్టక్ అయిపోయాను అనమాట. ఓకే, ఇలా చేస్తే వస్తుంది వెళ్తారు. ఓకే. అనేసి. ఫస్ట్ వైరల్ అయిన వీడియో? ఫస్ట్ ఒక గ్రీన్ సారీలో వైరల్ అయిందండి. ఓకే. ఒక చిన్న పాపతో చేశాను, ఉమ్, అది బాగా వైరల్ అయింది. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.